సామాన్యులకి తిండి పోషణ విధానం కూడా తేడా వాళ్ళకి ఇబ్బంది జరుగుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సన్న బియ్యం ఇస్తున్నారు. సన్న బియ్యం తీసుకుంటున్నారు మీరు? తీసుకుంటాం. ఎట్లా అనిపిస్తుంది సన్న బియ్యం తీసుకుంటుంటే? బానే ఉంది. ఇప్పుడు ఇవి పరంగా బానే ఉన్నాయి సార్. కాకపోతే ఏంటంటే ఆటో డ్రైవర్ అనేది రెస్పెక్ట్ కోల్పోయినాడు, జీవన ఉపాధి కోల్పోయినాడు, ఆత్మహత్యలు జరిగినాయి. ఇవన్నీ జరిగినప్పుడు కూడా మేము మా ఏఐటీసీ మా మెయిన్ లీడర్లు మా వెంకటేశం అన్న గారు వీళ్ళందరూ కూడా దృష్టిలో పెట్టుకొని మనము కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తెద్దాము, అది కూడా ఎమ్మటెమ్మటి కాకుండా గ్యాప్ ఇచ్చి ఒత్తిడి తెద్దామని అందరు కూడా ఆలోచించి పెద్దలు, అదే విధంగా మేము కూడా ఆలోచించుకొని నేను కూడా మా వాళ్ళతో చర్చింపులు చేసుకొని మా వాళ్ళు కూడా ధర్నాలు చేద్దాం, పోరాటాలు చేద్దాం, ఉద్యమాలు చేద్దాము, రాష్ట్ర బంధువులు చేద్దాం అని అన్నప్పుడు కూడా అలా కాదు, మనం ముందుకు పోదాము, ఏదైనా కూడా ఒక చిన్న ప్రోగ్రాలు చేసుకుంటూ పోదాము. ఏకదమ్మన ఇప్పుడు వచ్చి కూడా 16 నెలలు అవుతుంది. ఈ 16 నెలల్లో ఇంతవరకు ఆటో డ్రైవర్కి ఎటువంటిది చేయలేదు. ఇప్పుడే ఒకటి మంచి వార్త, శుభవార్త వాళ్ళు తెలియజేయడం జరిగింది. అది ఏ విధంగా అంటే ఉచిత ఆటోలు అని చెప్పి ఎలక్ట్రికల్ ఆటోలు మన ఏమంటారు ఎల్పిజి సిఎన్జి అని చెప్పి వాళ్ళు ప్రకటించారు. ఇవి ప్రకటించినట్టే రాబోయే రోజుల్లో మాకు మెయిన్ కావాల్సింది జీవనోపాధి. ఎక్కడెక్కడ కోల్పోయినాము, ఇప్పుడు బైకుల వల్ల చాలా కోల్పోయినాము. ఇప్పుడు మీకు తెలియదంటూ కాదు, బయట చూస్తా ఉన్నారు బైకులు ఏ విధంగా జరుగుతున్నాయో. 5 లక్షల రూపాయల ఆటోకి 150 రూపాయలు ఇస్తున్నాడు, 1,00,000 రూపాయల బండికి 150 రూపాయలు ఇస్తున్నాడు. ఎందుకు అంత చులకన అయిపోయింది? ఇది కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలా. అలాగే ఈ తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ సంస్థ కూడా మేము చేతులెత్తి మొక్కడం ఒకటే చెప్తున్నాము, ట్యాక్సీ వెహికల్ ఎవరైతే ఉన్నారో వారే నడుపుకోవాలా. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు బైకులు నడుపుతా ఉన్నారు. కొంతమంది అమ్మాయిల కోసం నడుపుతా ఉంటారు, కొంతమంది టైం పాస్ నడుపుతా ఉంటారు. ఇప్పుడు 100 మందిలో 20 మంది మాత్రమే వారి జీవనోపాధి కోసం నడుపుతున్నారు, మిగతా 80 మంది టైం పాస్ కి ఇవన్నిటిగా నడుపుతా ఉన్నారు. ఇక దీని మీద కూడా దీన్ని గండి కొట్టాలా కంపల్సరీ.